ఆళ్ళగడ్డలో చికెన్ దందా మాత్రం ఇంకా ఆగలేదు. రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే పోతుంది. మరి స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ఏం చేస్తున్నారో ఏమో మనకైతే అర్థం కావడంలే. ఆమె యొక్క అనుచరులు బీభత్సం సృష్టిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆ వార్త బాగా వైరల్ అయింది. తర్వాత ఆమె మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకునింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి బీభత్సం, రచ్చ, అసలు మామూలు కూడా కాదు. ఆలగడ్డలో చికెన్ అంగళ్ళ నిర్వాహకుల మీద వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మాట వినని వారిని ఎలాగైనా సరే బెదిరించే లొంగ తీసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. మొన్న శుక్రవారం రోజు కొందరు అధికారులు చికెన్ సెంటర్ మీద ఆకస్మిక తనిఖీలకు వెళ్ళగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చికెన్ షాప్ల మా వ్యక్తులంతా కూడా అధికారుల మీద తిరగబడ్డారంట. అలా తిరగబడడంతోనే అధికారులంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోయారంట. ఆలగడ్డ పట్టణంలో కప్పం కట్టేందుకు ససేమిరా అంటున్న కొన్ని చికెన్ అంగళ్ళపై టీడీపీ నేతలు అధికారులను ప్రయోగిస్తున్నారని వేసి మాట్లాడుతున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పశు సంవర్ధక శాఖ అధికారులతో కలిసి చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ దుకాణంలో ఉన్న చికెన్ తింటుంటే రోగాలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినందున కోళ్లను చికెన్ను పరీక్షించేందుకు వచ్చామని వేసి అధికారులు చెప్తున్నారంట. ఈ విషయం మరికొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు తెలియడంతో అందరూ కూడా అక్కడికి వచ్చి నిరసన కూడా చెప్పారంట. అధికారులతో వాగ్వాదానికి కూడా దిగారంట. ఎవరు పంపితే మీరు వచ్చారో మాకు తెలుసు, మా దగ్గర ఉన్నటువంటి చికెన్ వండి పెడతాం, తిన్నవారికి అస్వస్థత వస్తే మాపై చర్యలు తీసుకోండి, అంతేగాని ఈరోజు శాంపుల్గా తీసుకుపోయి 2 రోజుల తర్వాత పరీక్షించి పాడైపోయిన చికెన్ అంటే ఎలా కుదురుతుందని వేసి వాళ్ళంతా కూడా నిలదీశారంట. అయినా అధికారులు శాంపుల్ తీసుకెళ్తామనడంతో అందరూ కూడా ఒక్కసారిగా పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రయత్నించడంతో అధికారులు అక్కడి నుంచి పారిపోయారట. రాజకీయ వేధింపులే అనుకుంటే ఇప్పుడు అధికారులు కిలోకు 5 రూపాయలు, 1 కిలోకి 5 రూపాయలు ఇవ్వండి అని వేసి బెదిరిస్తున్నారంట చికెన్ సెంటర్ల షాపుల మీద. ఆ నిర్వాహకులంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ వేధింపుల పర్వం తాజాగా చాగల మర్రికి చేరిందంట. శుక్రవారం ఇక్కడ 8 చికెన్ సెంటర్లకు లైసెన్స్ లేదని చెప్పేసి పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారంట. దీని మీద ఈఓపిఆర్డి అధికారి వివరణ కోరితే ప్రస్తుతం ఫిర్యాదు వచ్చిన కొన్ని సెంటర్లకు నోటీసులు ఇచ్చాము, మున్ముందు గ్రామాల్లోని చికెన్ వ్యాపారులందరికీ కూడా నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్పారంట. ఎంత దౌర్భాగ్యమో ఒకసారి చూడండి. ఎప్పుడూ లేని కొత్త సంస్కృతిని ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, నెక్స్ట్ అధికారం మార్పిడి జరిగిందంటే అప్పుడు వ్యవహారం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. మరి చికెన్ షాపుల మీద దందా అయ్యండి, నాయకులు అలానే ఉండరు, అధికారులు కూడా అలానే ఉండరు. నాయకుల యొక్క ప్రోద్బలంతో అధికారులు కూడా ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. వాళ్ళు చెప్తున్నారు కదా, ఒకవేళ మా చికెన్ మీద ఏమైనా డౌట్లు ఉంటే మేము వండి పెడతాం, తినండి, మీరు అస్వస్థతకు గురైతే మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టానని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా దాని మించి ఇంకేం కావాలి ప్రూఫ్ చెప్పండి. చాలా దారుణం. ఆ చికెన్ వ్యాపారుల మీద ఈ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే ఈ ఏదైతే వేదన ఉందో అది మాత్రం వర్ణనాతీతం. చాలా అసలు ఇది మంచిది కాదు. ఇది ఫ్యూచర్లో అధికార మార్పిడి జరిగితే మాత్రం వ్యవహారాలు చాలా తీవ్రంగానే ఉంటాయి.